ఆలయంగా పిలువడే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 23వ తేదీ ప్రారంభమైన ఈ ఉత్సవాలు 30వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు అందజేశారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. వేలాదిగా తరలి వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం, స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ఏర్పాట్లను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా ఏర్పాట్లు చేసి విజయవంతంగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని సజావుగా విజయవంతంగా నిర్వహించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సహకరించినటువంటి పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, భక్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి కళ్యాణ ఘట్టం పూర్తయినప్పటికీ స్వామివారిని దర్శించుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ సిబ్బంది చేయటం జరిగింది. మీరందరూ కూడా తోపులాట లేకుండా స్వేచ్ఛగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకొని, మీ కోరికల్ని, మొక్కుల్ని తీర్చుకొని మీరందరూ క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్ళాలని, ఎక్కడైనా ఏదైనా